గాంధీ గారు నమస్తే అండి. అసలు డెవలప్మెంట్ చేసిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. వాడు పద్దాలు జగన్మోహన్ వాడి తెచ్చాడండి. అన్ని వాడు వచ్చినాయండి పరిశ్రమలు మొత్తం వెనకపోతే రాజధాని 3 ముక్కలు చెప్తే పోలవరం ఏం చేశాడా? వాడు రాష్ట్రానికి గురించి అసలు మరి ఉద్యోగస్తులు ఎవరు ఇచ్చాడా? వాడు చేసిన తప్పుడు పనులయ్యా, తప్పుడు వ్యవహారాలు, తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. నా దగ్గర జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేవాళ్ళు అయితే మీ లేఖలు ఎవరు నా దగ్గర రాబాని జయమరావతి జయజయమరావు. ఎందుకని అసలు జగన్మోహన్ రెడ్డి గురించి నేను మాట్లాడినాయా? అసలు నోరు కూడా జరగను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏం చేస్తారంట? ఎవరు గెలిచేది? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే నేను ఆ పని ఎట్టు సస్తా, లేకపోతే వాళ్ళు సస్తారా? చెప్పాను. మేమే అంటున్నారు గాంధీ గారు. నేనంట కింద పడ్డా కూడా ఈసారి రారా నా కొడక రాంబాబు గానీ కొడాలని కానీ అందరూ మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఉండదని. రాంబాబు గారు కొడాల నాని కూడా అయిపోయింది. వాళ్ళ బతుకే అయిపోయింది. వాళ్ళ బతుకులు అయిపోయినాయి. ఏమీ లేదు. నేను మాట్లాడుతున్నాడు రెండు చూసుకుందాం అంటున్నాడు. ప్రభుత్వం పడిపోతారు. ఎంతమంది నాయన భాస్కర్ ఏమయ్యాడు? నెంబర్ 2 నాయన భాస్కర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏమయ్యాడు ఆయన? వీళ్ళు కూడా వీళ్ళ గతి కూడా అదే. మనం ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళ గురించి. పెద్దవాళ్ళు మరి వాళ్ళ గురించి నేనైతే చిన్నవాడిని మాట్లాడకు. ఎంత రాజకీయం తెలిసిన్నా కానీ పెద్దల గురించి మాట్లాడకూడదు కదా. వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు గారికి మరి 74 సంవత్సరాల వయసు. ఆయన వయసు కన్నా ఇలివేయాలిగా. అందుకని నేను జగన్మోహన్ రెడ్డి నాకంటే చిన్నవాడే. ఆయన ఏదైనా మాట్లాడచ్చు కానీ అది కూడా నేను మాట్లాడను. ఎందుకంటే మేము ఇంగిత జ్ఞానంతో పెరిగాం. మా తల్లిదండ్రులు అట్ట పెంచారు. జగన్మోహన్ రెడ్డి కాదు ఈ భూమి మీద పుట్టినాడు. ఎవరు చూశారు? ప్రధానమంత్రిని చూసాను దడవను నేను. నాకేమన్నా దడవడానికి వాళ్ళు ఏమైనా వరాన్ని పుట్టారా? మేమేమైనా గాలి పుట్టావా? నా మనోధైర్యంతో నేను బతుకుతా కానీ ఒకళ్ళ మీద ఆధారపడి బతకను. గాంధీ గారు నమస్తే అండి. ఏంటి మరి ఈ రోజున వైఎస్ విజయమ్మ ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ అనేది రాజకీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. ఓ పక్కన వైసీపీ నాయకులేమో షర్మిల విజయం ఇద్దరు కలిసి కూటమి ప్రభుత్వంతో కలిసి కొమ్మకై జగన్మోహన్ రెడ్డి మీద కావాలని ఎలిగేషన్స్ పెడతా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ వాదిగా మీరేం చెప్తారు? అసలు అందరికీ నమస్కారం. అసలు రాజశేఖర రెడ్డి గారిని ఏదో నమ్మాం కానీ నేను రాజశేఖర రెడ్డి అభిమాని బాగా పూర్తిగా. నేను కాంగ్రెస్ వాదిని. నేను కాంగ్రెస్ వాదిగా చెబుతా. ఇప్పుడు ఆమె షర్మిల గారు కూడా మా కాంగ్రెస్ పార్టీలోని PCC అధ్యక్షురాలు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అయినా దొంగ మాటలే. ఎందుకు దొంగ మాటలు అంటున్నానంటే మేము ఇక్కడ రాజధానిని 3 ముక్కలాట్లాడి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట్లాడితే కొడుకు అన్నని ఇద్దరిని అదంతా గ్రాఫిక్స్ అని ఏమా చెప్పింది, షర్మిల చెప్పింది, ఈయమ్మ చెప్పింది. అదంతా గ్రాఫిక్స్, అక్కడ ఏం జరగలేదు రాజధానిలో అని మా మీదగానే పోయి చూసుకుంటా పోయి చెప్పింది. అంతకంటే దౌర్భాగ్యం ఒకటి ఉందా? ఇలా వాళ్ళ ఆస్తుల కాడికి వచ్చేదానికి నిజాలు మాట్లాడతారనే నమ్మకమా? ఈయమ్మ నిజం మాట్లాడితే నమ్మకమా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి నిజం మాట్లాడితే నమ్మకమా? లేకపోతే అసలు వీళ్ళకి ఆస్తులు ఆడి 2004లో వీళ్ళకి ఆస్తులు ఉన్న ఆస్తులన్నీ ఆయన చంద్రబాబు నాయుడికి కాగితం పెట్టుకున్నాడుగా మా రాజశేఖర రెడ్డి గారు. నేను ఆ ఇల్లు తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుంటానని. మరి ఈ ఆస్తులన్నీ ఆనికి వచ్చినాయి. రాష్ట్ర ప్రజలే ఈ డబ్బులు మొత్తం జగన్మోహన్ రెడ్డి తెలీదా? ఈజమ్మ తెలీదా? షర్మిల తెలీదా? ఇవాళ మా పార్టీలో ఉందని నా వెనకేశ్వర వచ్చి మాట్లాడదాం అనుకున్నావా? ఏంది అంటే వీళ్ళిద్దరూ చంద్రబాబుతో కొమ్మక్కయ్యే జగన్మోహన్ రెడ్డి కావాలని ఎలిగేషన్ చేస్తాను. వీళ్ళిద్దరితోనే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళ నుంచి ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరే ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడిని ఇన్నాళ్ళ కాలకట్లేప్పుడు తిరిగాడు చంద్రబాబు నాయుడు. వీళ్ళు వచ్చినా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎందుకు కలుపుకుంటాడని చంద్రబాబు ఆయన ఒక విజ్ఞత గల మనిషి. ఆయన అవివేకుడే కాదు వీళ్ళని కలుపుకోవడానికి ఈ అబద్ధ కోరుల్ని. అసలు సాక్షాత్ షర్మిలే అన్ని అబద్ధాలు ఆడిద్దామా? ఈ రాజధానిలో ఏమి లేదు. ఈ రాజధానిలో అసలు ఏం కట్టాడు చంద్రబాబు నాయుడు అని. చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టాడంటే ఆయన మాటలు అవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆస్తులు గొడవలు ఎవడికి కావాల్సి వచ్చినాయాడా? వాళ్ళ మాటలు ఎవడు నమ్ముతాడా? నేనైతే నమ్మను. నేను అన్నం తింటున్నా కడుపుకి. నేనైతే నమ్మను. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలు వాళ్ళు మాట్లాడిన మొత్తం అబద్ధాలే. 130 అబద్ధాలు. తల్లాన్ని, కొడుకాన్ని, కూతురాన్ని వాళ్ళ మాటలు నమ్మేది, వాళ్ళ గురించి మాట్లాడేది, మీరు మమ్మల్ని అడగటేది. నాన్నగారు తండ్రి గారు బతుకున్నంత వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న తర్వాత తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నా, నాకు ఆస్తి ఏమి ఇవ్వట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు షర్మిల గారు. అసలు అదే కానీ చెబుతాను. 2004లో రాజశేఖర రెడ్డి గారికి ఆస్తులు లేవనేగా చెప్పింది. అది జగమెరిగి సత్యంగా. ఇవాళ నేను చెప్తే నువ్వు చెబితే సరిపోయిద్దే. ఏంది ఒట్టి మాటలు కట్టి పెట్టుకోవటమే. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ గురించి మాట్లాడటం వేస్ట్. వాళ్ళు ఈ రాష్ట్ర బాగు కోసం వాళ్ళు పార్టీ పెట్టాల. వాళ్ళ కొడుకు వాళ్ళు అయాలు ఏమన్నారు? సోనియా గాంధీని తల్లదండాం మేము, కాంగ్రెస్ పార్టీని అసలు లెక్క చేయలేదు మేము ఒక వీరులు సూర్యులు అని ఈ షర్మిల వాగింది. మా కడుపు అంటుండదా? నేను నిజమైన కాంగ్రెస్ వాదిని, అల్లటప్ప వాదిని కాదు. నేను ఒక పార్టీ అధికారులు లేదా తట్టుబాటానికి, ఒక పార్టీ అధికారులు లేదా తిట్టుబాటానికి, నా మాట అయినప్పుడు అలగటానికి నేను కాంగ్రెస్ వాదిని. నేను నిజమైన కాంగ్రెస్ వాదిని. వాళ్ళలాగా పార్టీని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించడానికి కాదు నేను మాట్లాడేది. నేను నిజాలు మాట్లాడుతున్నా. ఎవరైనా గమనించండి.
ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ అనేది పోయింది. ఇవాళ వీళ్ళంతా దొంగలో. గాంధీ గారు ఇవన్నీ పక్కన పెడితే మరి ఈ రోజున వరుసగా 3 సార్లు కూడా అమరావతిలో పైపులు మొత్తం విధ్వంసం జరుగుతున్న పరిస్థితి, అల్లగాలం జరుగుతున్న పరిస్థితి ఏంటి ఇది? అంటే ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందంటారు గాంధీ గారు? అమరావతి వాసుకి ఏం చెప్తారు? అది అధికారులు మాట్లాడిన మాటలండి, మాకైతే తెలీదు. మరి మొన్న రెండోసారి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు రాజధాని నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ఉన్నప్పుడే ఇక్కడ పైపులు తగలబడ్డాయి. మళ్ళీ ఈ నెల 11వ తారీఖు నాడు ఎల్ఎన్టీ వాళ్ళే పైపులు తగలబడ్డాయి. మరి మొన్న రైతులు ఏడా పైపులు తగలబడ్డాయి అండి. ఎవరని చెబుతాం, మేము ఎవరు చూడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే నిగ్గు తేల్చాలి. పైపులు కొన్ని కోట్ల రూపాయలు నష్టం కాబట్టి అది ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు వాళ్ళు తేల్చాలి. కానీ మనం ఏం చెబుతాం, మనం చెప్పే పరిస్థితి కాదు. అది ఎవరు చూడదు ఎక్కడ చెబుతాం మేము. కుట్రకోణం దాగి ఉందంటారు అసలు? అది కూడా మాకు తెలియదండి వాస్తవం. మనకెందుకు లేనిపోయింది. సరే, అది పక్కన పెడతాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక ఏటీఎంలో వాడుకుంటున్నాడు, 4,000 కోట్లు కూడా దీనిలో సొంత ఖాతాలు వేసుకుని చెప్పి కొంత నాయకులు మాట్లాడతాం, గత ప్రభుత్వ పాలకులు. ఏంటి అదే ఏటీఎం లాగా ఎవరు ఆడుకున్నారు రాష్ట్రాన్ని? కనపడుతుందిగా. చంద్రబాబు నాయుడు ఆడుకున్నాడా, జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడా ఏటీఎం లాగా? అసలు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదండి. అదేంటి గాంధీ గారు? అంత దౌర్భాగ్యం. అసలు ఈ రాష్ట్రానికి పుడతమే పెద్ద దౌర్భాగ్యం అండి. ఇప్పుడే ఎవరైనా పుడతానికి పుట్టుట గిట్టుట కొరకే, ఎవరైనా సస్తాంగానే అన్ని అబద్ధాల మీద బతికే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదండి. పెత్తనానికి రావాలని కోరుకుంటారు కానీ ఎవరైనా గవర్నమెంట్ రావాలి, నా గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు పార్టీ పెట్టిన వాళ్ళు. ఆయన మొత్తం పార్టీని కూడా ఎవరి దగ్గర లాక్కొచ్చింది దొంగదే కది. అన్ని దొంగ వారాలు, దొంగ మాటలే కదండి జగన్మోహన్ రెడ్డిది. నేనైతే రాజశేఖర రెడ్డి అభిమానిగా చెబుతున్నా. నేను జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు నమ్మనండి. ఎందుకంటే ఆయన జేబులో 50,000 రూపాయలకు కట్ట జేబులో ఉంటా కానీ నా జేబులో 500 ఉంటే దీనికెళ్ళి చూస్తాడండి ఆయన. అటువంటి మనస్తత్వం కలిగిన ఆయన జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అంటానికి ఏటీఎం లాగా వాడుకున్నాడు. ఎట్ట సరిపోయిందండి? అది తప్పది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా దోపిడీ చేయలేదు, ప్రజలకే సొమ్ము కూడా కట్టబెట్టారని చెప్పి అంటున్నారు. మాట ఇచ్చి మాట తప్పకుండా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. గాంధీ గారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి అన్నీ చెబుతుండే అన్నీ అబద్ధాలే, అబద్ధాల పుట్ట. ఆయన నడిచే నడకంతా అబద్ధాలే. ఆయన అసలు రాజబాటలో నడవడు. ఆయన ఎప్పుడు నడిచినా దొంగ బాటలో నడవటమే. దొంగదారులో నడవడం, దొంగ బాటలో నడవడం. జగన్మోహన్ రెడ్డి గురించి నన్ను అడగబాకని నేను చెప్పలేను. ఆయన మా పార్టీనే తల్లన్నాడంట. ఆయన కాంగ్రెస్ పార్టీని 130-140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని అంట తల్లన్నాడంట ఆయన. ఏంటి ఆయన గురించి నేను మాట్లాడేది? అందరికీ తెలుసు ఏ పార్టీ వాళ్ళు. ఇవాళకే కాంగ్రెస్ పునాదుల మీద బతుకుతుంది భారతదేశం. కాంగ్రెస్ వేసిన పునాదుల మీద బతుకుతుంది భారతదేశం. ఇవాళ షర్మిల లాంటి వాళ్ళు వచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నిలువ నీళ్ళు లేకుండా చేస్తుంది. కానీ మంచి నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళకైనా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కట్టగలిగిద్ది. ఒకవేళ కట్టపోయినా ఇబ్బంది లేదు. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించింది. ఇవాళ పరిపాలించాల్సిన అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. పోనీ అమరావతిలో డెవలప్మెంట్ అని కనిపిస్తుంది గాంధీ గారు? బ్రహ్మాండంగా. ఏ విధంగా కనిపిస్తుంది? రూపాయికి 60 పైసలు డెవలప్ అయిపోయింది. ఇక 40 పైసలు ఉంది. 40 పైసలు ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. పక్కన అసలు చంద్రబాబు ఏమి డెవలప్మెంట్ ఏమి చేయట్లేదు, దోచుకున్న కాన్సెప్ట్ అని వ్యవహరిస్తానని చెప్పి నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏమంటే దొంగ నాయకుల గురించి నాకు మాట్లాడద్దు. నిజమైన నాయకుల గురించి మాట్లాడని నేను మాట్లాడతాను. అంతేగాని దొంగ మాటలు, అబద్ధాలు, డబ్బు సంపాదించడం, అబద్ధాలు చెప్పి జేబులుగా చేయటం అట్టండి నాకు నచ్చవండి. వాస్తవం మాట్లాడుతూ నాకు నచ్చిద్ది.